వస్త్ర పరిశ్రమలో ఆకలి కేకలు 2014కు ముందు దుస్థితి పునరావృతం బకాయిలు ఇవ్వని కాంగ్రెస్ సర్కార్ ప్రమాదంలో నేత కార్మికుల బతుకులు నేడు సిరిసిల్లలో జేఏసీ ఆధ్వర్యంలో నేతన్న గర్జన సభ అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. మొత్తం మీద 2014కు ముందు నేతన్నల పరిస్థితి ఏందో ఇప్పుడు గదే పరిస్థితి. నేతన్నల బతుకులు మళ్ళా ఆగమైతున్నాయి. ఇప్పటికే బతుకమ్మ చీరల ఆర్డర్లు పోయేది ఉండే, లేకపోతే ఏవైతే పెండింగ్లో ఉన్న బిల్లులు అవి ఇచ్చేది ఉండే, అవి ఇస్తలేరు. ఏమన్నంటే పాపడాలు అమ్ముకోండి, ఇంకేమో అమ్ముకోండి అని చెప్పేసి బల్పు మాటలు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. చూసినాం, ఆడియోలు కూడా లీక్ అయినాయి. బతుకమ్మ చీరలు ఇస్తాండ్రు అని చెప్పేసి బతుకమ్మ మీ బిడ్డ గిదే కట్టుకుంటుందా, మీ భార్య గిదే కట్టుకుంటుందా అని చెప్పేసి మరి పనికి మాలినోళ్ళు ప్రజలను ఎగేసి మరి చీరలను బజారు మీద పెట్టి కాలబెట్టేటట్టు చేసిన కొంతమంది మేధావులకు చెప్తాన్నా, అది నేతన్నల కడుపు నింపడం కోసం తీసుకొచ్చిన పథకం. భీమండి పోయి బతికెళ్ళ తీసిన నేతన్నల బతుకులు మారేటట్టు తీసుకొచ్చిన పథకం. తిరుపతి తిరుపతి సాంచల్ నరుపు తిరుపతి, భీమండికి ఎవరు వచ్చినా ఈ బాధ తప్పదు తిరుపతి అన్నప్పుడు నేతన్నల ఆ పాటలాడ పడుకునేది జడల రమేష్ అన్న ఈ పాట వాడిండు మనకు తెలుసు. మొత్తం మీద ఈ పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. నేతన్నలను మళ్ళా ఆగం చేస్తా ఉన్నారు, నేతన్నల బతుకులు మళ్ళా ఆగమయ్యేటట్టు చేస్తా ఉన్నారు. నేతన్నలకు మీరు ప్రత్యేకంగా చేయాల్సింది ఏమీ లేదు సార్లు. ఇది వరకు విధానాలు ఎట్లున్నాయో అవి కడుపు నిండా అన్నం పెట్టింది నేతన్నలకు. ఆ విధానాలు, ఆ పద్ధతులు, ఆ పథకాలు కడుపు నిండా అన్నం పెట్టిన ఈ నేతన్నలకు ఇప్పుడు గవ్వే విధానాలు అమలు చెయ్యండ్రి. బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇయ్యండ్రి, లేకపోతే మీకు బతుకమ్మ చీరలు నచ్చకపోతే వేరే ఏమన్నా వాళ్లకు ఇయ్యండ్రి. మొత్తం మీద బతుకమ్మ చీరలు కట్టుకునేటోళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ రేపు రోడ్ల మీద అక్కడక్కడ మన అమ్మలక్కలు కూడా కనబడతారు. డిజైన్ బ్లౌజులు కుట్టించుకొని మంచిగా కట్టుకుంటా ఉన్నారు బతుకమ్మ చీరలు. కొంతమంది రెచ్చగొట్టే కార్యక్రమాలతోని, రెచ్చగొట్టే ప్రయత్నంతో ముందడికి పోతా ఉన్నారు. 10 రూపాయలు ఉన్నోళ్ళు కొనుక్కుంటారు చీర, 10 రూపాయలు లేనోళ్ళ పరిస్థితి అదే చీర వాళ్ళకు బంగారం అయిపోతుంది కదా. ఇలా ఉన్నోళ్ళు గాలబెట్టేందుకు పోతే బట్టలు గాలబెట్టుకుంటారు ఎవరన్నా. మొత్తం మీద ఈ పరిస్థితి నేతలను ఆదుకునేందుకే తీసుకొచ్చిన పథకమే ఈ బతుకమ్మ చీరలు అని చెప్పేసి ఒకటి యాది పెట్టుకోవాలి ప్రజలు. ఒకళ్ళు బతకాలి అని కోరుకోవాలి, కానీ ఒకళ్ళు నాశనం కావాలి, ఒకళ్ళు ఖరాబు కావాలని కోరుకుంటే ఇలా పుట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొడుతుందని ఉట్టిగా పుట్టలే సామెత. వెనకట ఏండ్లు పట్టిన ఇప్పుడు రోజులు చాలు అంటాన్రు. మొత్తం మీద చూసుకొని మెదలాలి ఏదైనా.